మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సముద్ర కాలుష్యంపై అవగాహన పెంచేందుకు విభిన్న ప్రయత్నం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో కలకలం. వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు. ధర్మవరం గ్రామంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలో 250 నిరుపేదలకు పట్టు వస్త్రాల పంపిణీ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మహేష్ ఎరువుల షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ కలెక్టరేట్లో వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీస్తో కలిసి జనవరి 13వ తేదీ నుండి జరిగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర సమావేశంలో పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఎరువుల షాప్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని తెలిపారు. సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అంటే వీళ్ళ బస్తాలు తీసుకోవడం వెనకముందు అయితే అని వీళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఎక్కువ ప్రాబ్లం లేతాయి. నాట్లు వేసుకున్నారు, వాళ్ళు గాలి వేస్తారు. మల్టీ క్రాప్ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేసాం. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 డేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా
కిండర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయింది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో నుంచి మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 డేస్ నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నా. అది రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రామగుండంలో అంగన్వాడీ టీచర్ ఇంటి కూల్చివేతపై ప్రజల్లో ఆవేదన. రామగుండం నియోజకవర్గంలోని 32వ డివిజన్లో అంగన్వాడీ టీచర్కు చెందిన ఇంటిని నడి చౌరస్తాలో కూల్చివేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ ఘటన మహిళా గౌరవం, పేదల నివాస హక్కులు వంటి అంశాలపై చర్చకు దారితీసింది. చిన్నారులకు రోజు సేవలందించే అంగన్వాడీ టీచర్ కుటుంబం తలదాచుకునే ఇంటిని కూల్చివేయడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక నిర్మాణం తొలగింపు మాత్రమే కాదని ఒక కుటుంబ భద్రతను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ మాట్లాడారు. అంటే నేనన్నా వెనకాలకు మాకు జాగద్దు, మాది ఎంతున్నా సరే మాకే సరే. ఎమ్మెల్యే గారు లేరు అన్నారు. నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతా. ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా. నేను అన్నాక ఒక ఫోన్ చేసిండు ఆ అబ్బాయి. ఫోన్ చేసి అన్నాడు అంటే అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు. అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు, ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు. అమ్మ మీకు సారేం అన్యాయం చేయడు, మీకు వెనకాలకు జాగిస్తారు అంటే నేనన్నా సార్ మాకు జాగద్దు. నా పెళ్ళి కాక ముందు నుంచే నా భర్త ఇక్కడ ఆకులు అమ్మిండు సార్. నాకు 30 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, నాకు 2 ఆడపిల్లలు. నా పెద్ద బిడ్డ పెళ్లి చేసే డబ్బులతోటి నేను ఈ షాపు కట్టిన సార్. నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, నేను ఉండేది కూడా కిరాయికు ఇల్లు. నాకు ఇది ఒకటే సార్, నాకు పర్మిషన్ ఇచ్చిందని కట్టిన. నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోతుంది సార్. నాకు ఏమొద్దు, నాకు ఎంత ఉంటుంది నేను అందరిలో ఉంటా సార్. అంటే ఆ చిన్నది ఏం చేసుకుంటారమ్మా నా ఫోన్లో వ్యక్తి అంటే సార్ నాకు 2 పిల్లలు, నేను నా భర్త, నలుగురిది అందులోనే బొంద పెట్టండి, గోదరికనుకున్న జిస్టర్ని తీసుకోండి సార్ అన్నాక ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసిండు. చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతలకి చిక్కదే కూర్చున్నా. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు, విజయ్ అనే అబ్బాయి వచ్చిండు, ముందు నిల్చొని అన్నాడు అంటే అమ్మాయి ఏమంటావు అన్నాడు. ఏమెందుకంటా నేను తీసేసుకోను, నాది ఎంత ఉన్నదో నేను అంతలే ఉంటా అని అంటే అన్నాడు కదా. అంటే ఇది అడ్డు ఉన్నది, రోడ్ వస్తుంది అన్నాడు. రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగితే అన్నాడు కదా. అంటే ఈ పిల్లర ఆ వెనక పిల్లర మాకే ఉన్నదంటే నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వేమన్నా ఆఫీసర్ అని నేను అడిగితే ఇగో మీకు వెనకాలకి ఇస్తారు అన్నారు. సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు. ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే సార్ తోటి మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు. అంటే నేను నిన్ను అడుగుతానని నేను రూమ్ ఇవ్వని మీదకి లోళ్ళకి వచ్చినా నేను, నువ్వు ఎందుకు వచ్చినావు, నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు, నేను సార్ ఎప్పుడంటే నేను పోయి అప్పుడే అడిగి నాకు సార్ ఇస్తానని అంటే నేను అప్పుడే తీసేసుకుంటా. నువ్వు తీయకుండా బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టి నేను మాట్లాడుతా అంటే కూడా హిందీలో ఆ పిల్లగాడికి హిందీ రాదట, తెలుగు రాదట, హిందీలో మారో అంటాడు. మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు నువ్వెందుకు గులగొడతావు, నీదేంటిదని ఆ అబ్బాయిని కోపడ్డాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం. ఏమన్నాడంటే ఆయన నువ్వు ఉంచుకుంటావా, ఉంచుకో, నిన్ను ఏ టైం అయినా కానీ నేను కూలగొడతాను ఆ అబ్బాయి చెప్పిండు నాకు అని వాడు చెప్పిండు. మేము నైట్ 10 దాకా ఇక్కడే ఉన్నాం, బాగా చలి పెడతాం. 2 రోజుల నుంచి మేము మంచినీళ్ళు కూడా తాగలేదని చెప్పి నైట్ 10 గంటలకు ఇంటికి పోయినాం. పొద్దున 7 గంటలకు లేచి వచ్చేసరికి ఇట్లా ఉన్నది మాది. మేము ఎవరికి ఏ పని చేసినాం. నేను 20 లక్షల సామాను తెచ్చుకున్నా, 19 లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా. నాకు పట్టకు సంబంధించిన అన్ని పేపర్లు నా దగ్గర. నాకు
నాకు రూమ్ పట్టా ఉన్నది, రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 10 ఫీట్ల షెడ్ బ్యాక్ వెనక ముందు నుంచి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు, వెనక నుండి 10 ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు. 10 ఫీట్లు నాకు ఉంటుంది, మీరు ఏమన్నా చేసుకోరు, మాకేం సంబంధం లేదన్నారు. మేము 100కు డైల్ చేసినప్పుడు కూడా ఇంద్రసేన రెడ్డి సార్ వచ్చిండు, అమ్మ మీది ఇదే ప్రాపర్టీ, నేను మేడంకు ఫోన్ చేసిన, వీళ్ళు దీంతో ఆ మేడంకి ఏం సంబంధం లేదన్నది, ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవరికి ఏం సంబంధం లేదని సార్ కూడా ఇక్కడ ఇంతమందిలోనే చెప్పిపోయాడు. ఇంత అన్యాయమా? మేము ఎక్కడ ఉంటాను? మీ మనుషులలో బ్రతుకుతలేమా? ఇక్కడ ఏమున్నదని నైట్ పడుకుంటా చెప్పండి. మేము ఇంటికి నైట్ 10ంటికి ఇంటికి పోయినాం, నేను నా పిల్లలు 2 రోజుల నుంచి మంచినీళ్ళు రాకుండా ఇక్కడనే ఉన్నాం. నైట్ 10 గంటలకు పోయి 7 గంటలకు వచ్చేసరికి మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఎక్కడ బ్రతుకుమంటారు? మేము ఏం చేసినాం? ఎవరికి ఏం అన్యాయం చేసినా చెప్పండి, మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం చెప్పండి. ఆ అబ్బాయికి అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిన్ననే మొదటిసారి మాట్లాడు, నాకు ఎవరో కూడా తెలియదు. ఆయన తెలుసా? ఆయన వచ్చి నన్ను బెదిరియాల్సిన పని ఏం పడ్డది చెప్పండి. నాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా, నేను నా పిల్లలు ఇక్కడనే చచ్చిపోతాను తప్పని నాకు ఎలాంటి ఇది లేదు. నేను ఇంటికి పోను, నేను ఎక్కడికి పోను చెప్పండి. ఎందుకు ఇది ప్రజాస్వామ్యం కాదా? గండపల్లి మండలం మురారి గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. జగ్గంపేట సిఐ వైఆర్కే, గండపల్లి ఎస్ఐ శ్రీ శివనాగబాబు మరియు సర్కిల్ పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగింది. దర్శనం వెళ్తా లైన్లోకి వెళ్ళిపోండి. పదేళ్ల పరిపాలనలో గత ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మంత్రి కొండ సురేఖ అన్నారు. నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 19, 21 డివిజన్లో ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలకు మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ड्राइवर साहब सामने आओ। हेलो 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 सामने 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 हमारे अड्डा को देखो बुरहान भाई। हाँ भाई भाई आओ भाई आओ।
ఈరోజు వరంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా 19వ డివిజన్ 21వ డివిజన్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 19వ డివిజన్లో 45 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, శాండ్ డ్రైన్స్, అదేవిధంగా 21వ డివిజన్లో 46.50 లక్షలతోటి ఇది కూడా సీసీ రోడ్డు, డ్రైన్స్. ముఖ్యంగా ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తుండే. ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వేసిపోయిన రోడ్లు, వేసిన డ్రైన్స్ తప్పితే ఆ తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా మధ్యలో ఎవరు కూడా పోయలేదు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీదనే మళ్ళీ రోడ్డు పోయడం, అవే డ్రైన్స్ మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు దాదాపు 91 లక్షల 50,000 రూపాయలతోటి ఈ 2 డివిజన్లలో డ్రైన్స్ మరియు రోడ్స్ కార్యక్రమాల డెవలప్మెంట్ కోసం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో కలకలం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో లారెన్స్ బిస్టోషియన్తో పాటు గన్ ఫోటో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ఆటోను సీజ్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కరుడు కట్టినటువంటి పేరు పోసిన మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్నోయ్ ఫోటోని చిత్రీకరించుకొని దాంతోపాటు ఏంటంటే ఒక పిస్టల్ను కూడా వెనుక అట్టించుకోవడం జరిగింది. ఇటు విషయాన్ని ఏంటంటే రౌడీ షీటర్లను రెచ్చగొట్టే విధంగా, అంటే ప్రోత్సహించే విధంగా వెనుకకు ఆటోకు వెనుక పోస్టర్లు అతికించడం జరిగింది. ఇటు విషయంలో చర్య తీసుకోవాలని పోలీసు వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సందర్భంగా ఇట్లా మనకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అందిన మేరకు గౌరవ సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్ని ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చినాం. అతను ఏమంటాడంటే లారెన్స్ బిష్నోయ్ అన్నట్టయినా ఒక హిందూ కాబట్టి నేను పెట్టుకున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కానీ ఆయన యొక్క నేర చరిత్ర మరి అదేవిధంగా ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పేసి ఇతను కౌన్సిలింగ్ చేసినాం. సార్ ఈ మొదటి తప్పుగా భావించిన మీద ఏం చర్య తీసుకోవద్దని కోరిండు. అదేవిధంగా కూడా మిగతా ఆటో డ్రైవర్లు కూడా పెట్టుకోవద్దని ఇంతకుముందే మనకు ఈ మీడియా ముఖంగా తెలియజేసాడు. కాబట్టి అందరూ కూడా ప్లీజ్ మీరు దయచేసి మీ ఆటోలు ఏంటంటే ఈ రోడ్డు మీద తిరుగుతాయి కాబట్టి మిగతా వాళ్ళకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శవంతమైన ఫోటోలు, దేశభక్తికి సంబంధించిన ఫోటోలు మిగతా ఏమన్నా పెట్టండి. కానీ ఇటువంటి రౌడీ షీటర్ల ఫోటోలు కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ న్యూస్ చేసే విధంగా ఫోటోలు పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. వాటి మీద టౌన్ న్యూసెన్స్ కేసు కూడా చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఫోటోలు అంటించుకోవద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. शहर निजामाबाद, गुड मॉर्निंग। हमारे को एक हादसा पेश आया इधर। आज सुबह में हम जब टेली कॉन्फ्रेंस में हमारे सीपी साहब भी साई चैतन्य आईपीएस साहब के टेली कॉन्फ्रेंस में सोशल मीडिया में एक चीज़ वायरल हुई कि एक ऑटो लारेंस बिश्नोई एक प्रोफेशनल किलर है, कनाडा में इनका बैन है। कई लोगों को सुपारी लेके ख़त्म करते बोल के एक अफवाह फैल के है। ऐसा आदमी का फोटो लगा के उसके बाद एक ग्लॉक पिस्टल की फोटो लगा के जो लड़का है, ये बच्चा साई कृष्णा एडपल्ली का है। आज सुबह में बौद्धन बस स्टैंड में पूछे, उसको लेके गाड़ी के साथ लेके, और हमारे श्रीनिवास साहब है ऑटो यूनियन प्रेसिडेंट है। हम आप सबको अपील कर रहे, रिक्वेस्ट कर रहे हैं कि ऐसे प्रोफेशनल किलर्स के फोटोज में आप फ्रीडम फाइटर से वैसे लोगों की कोई भी आपको पहचानता स्लोगन आप वंदे मातरम लगा सकते हैं, नेशनल फ्लैग लगा सकते हैं। जो इंडिया को भलाई जो चाहता वैसे लोगों को और फ्रीडम फाइटर्स को लगा के सबको आपको इंस्पिरेशन बनना है। यूथ अगर से ऐसे लोगों को आप इंस्पिरेशन कर रहे हैं तो बहुत नुकसानदेह है। उनको पूरी तरीके से उनको काउंसलिंग किए और फ्यूचर में ऐसा गलतियाँ नहीं करना बोल के हिदायत करें। हम सबसे रिक्वेस्ट करें, ऑटो ड्राइवर्स पर हमारे भाई है और श्रीनिवास साहब भी है, पूरा को काउंसलिंग करते बोलते हैं लोगों को, क्योंकि ऐसे लोगों की फोटो रख के जो यंग जनरेशन जो है ये गलत रास्ते पर चलने का एक जरिया बन सकता। लिहाजा हम आप सबसे ऑटो ड्राइवर से जो भी गाड़ियां हैं, आरमूर में भी ऐसा इंसिडेंट पेश आया था पहले, वहाँ भी काउंसलिंग करें, उसके बाद हटा दिए फोटो। अब सबसे रिक्वेस्ट कर रहे हैं हम ऐसी चीज़ों को बिल्कुल इंकरेज नहीं करना। आप फ्रीडम फाइटर्स, आपके जो भी इंस्पिरेशन लीडर्स हैं उनके फोटोज लगाइए, नेशनल फ्लैग लगाइए।
इंडिया की भलाई के लिए जो भी हो सकता हो काम करेंगे। पूरे ऑटो ड्राइवरों से अदबन गुजारिश है, हमारे साथ बिल्कुल ट्रैफिक पुलिस, लैंड ऑर्डर पुलिस के साथ हमारे साथ ताउन करके ये चीज़ों को बिल्कुल रोक के ये भलाई चाहना निजामाबाद शहर है, हर आदमी को हम रिक्वेस्ट करें। थैंक यू। सोशल मीडिया पे वायरल होने के कॉन्फ्रेंस पे हमारे को सिट कॉन्फ्रेंस में ये बात SBI साहब बोले कि एक ऑटो फिर रहा इधर, बोले सुबह में हम लोग सुबह 8:30-9 बजे ये आदमी को हमारी ऑटो एडपल्ली जो जाते सुबह इससे पूछे कहाँ से आते बोल के, एडपल्ली निजामाबाद अप एंड डाउन करते हैं ना, वो गाड़ी लेके आए, इनको फिर पहचान कराए, इनके पूरे डॉक्यूमेंट चेक करें, चेक करने के बाद इनका क्या मकसद है ये भी इनसे पूछे हम, आप भी बात करें इनसे। ऐसी चीज़ फिर एक बार रिपीट नहीं, जैसा पूरे प्रिकॉशंस लेने के अंदर पुलिस बिल्कुल सतर्क है, हम अलर्ट है एकदम। ధర్మవరం గ్రామంలో మురళీరాజ్ నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసి 250 మంది నిరుపేదలకు పట్టు వస్త్రాలు పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు MMR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు ప్రతి నిరుపేద కుటుంబం నుంచి మంచి చైతన్యం చేయాలి, నిరుపేదల నుంచి ఎన్నో ఉద్యోగాలు రావాలి, ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలి, ప్రతి నిరుపేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలి, ప్రతి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 34 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి మహానైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు 100 ఏళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, దేశాల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకుంటున్నారు. పేదలు గుండెల్లో చిరస్థాయిగా తెలిసిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి కూడా ఒక పక్క గృహాలు ఉండాలి, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వారికి కేక్ కట్ చేసుకోవడం, మనందరం కూడా నిరుపేదలకు బట్టలు పంపిణీ, అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. గత 2 సంవత్సరాలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏదైనటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇంకొక 2-3 సంవత్సరాలు మన ఓపికడితే మన ఆంధ్ర ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించి రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కూడా మనందరం ఎదురు చూస్తా ఉన్నాం. వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందర అదృష్టంగా భావిస్తూ ఇక్కడ తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనవరి 5-6 తేదీలలో వరంగల్లో జరిగే PDSU తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి 5-6 తేదీలలో జరిగే PDSU 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడారు. జూనియర్ కాలేజీ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్ విద్యార్థులు లక్షల మంది చదువుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేదు. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు గ్రామాల నుండి తరలి వస్తున్న క్రమంలో జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని PDSU విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జైపూర్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ప్రహరీ గోడ లేనందున
విద్యార్థులకు ఇబ్బందికరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ వెంటనే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని, అదేవిధంగా క్రీడాస్థలం ఉండి జైపూర్ పట్టణ కేంద్రంలో అతిపెద్ద క్రీడాస్థలం మన జైపూర్ జూనియర్ కాలేజ్ ఉండడం వల్ల దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే క్రీడాస్థలం ఉన్నదో దాన్ని క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.